यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम्। श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्य माविष्कृतम्। निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे। कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। जय गोविंद। చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మని స్తోత్రం చేస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. ఓ స్వామి, నువ్వు స్థితి కాలంలో జీవులందరికీ కూడా శుభాన్ని కలిగించడం కోసమని నీ యొక్క అప్రాకృతమైనటువంటి దివ్య శరీరాన్ని ప్రకటిస్తూ ఉంటావు.
ఎందుకంటే ఈ శరీరం చేతనే జనులందరూ కూడా యజ్ఞ యాగాదుల ద్వారా కానీ లేదా వారు చేసేటువంటి యోగ క్రియల ద్వారా కానీ లేదా వారు ఆచరించేటువంటి తపస్సమాధుల ద్వారా కానీ నిన్ను పూజించడానికి అవకాశం కలుగుతుంది. సాకారుడవై ఉన్నటువంటి నీ యొక్క అద్భుతమైనటువంటి దివ్య మంగళ విగ్రహాన్ని స్మరిస్తూ వారు ఈ కర్మలన్నీ కూడా నువ్వు చేయగలుగుతారు, నిన్ను ఆరాధించగలుగుతారు. కనుక నువ్వు ఈ దివ్య శరీరాన్ని ప్రకటించావు. ఒకవేళ ఈ దివ్య శరీరాన్ని కనుక నువ్వు ప్రకటించకపోయినట్లయితే లోకంలో అందరూ కూడాను చెడిపోయేవాళ్ళయ్యా. ఏ రూపాన్నైతే ధ్యానిస్తున్నారో ఆ రూపం కనుక లేకపోతే లోకంలో ఉన్నటువంటి భక్తులకు కానీ యోగులకు కానీ ఎలాంటి రూపాన్ని ఆరాధించాలో కూడా తెలియక, భగవంతుడు ఎలాంటి వాడు, ఏ రూపంగా ఉంటాడు అనేటువంటిది కూడా వారికి తెలియక అందరూ కూడాను చెడిపోయేవారు. నువ్వు లోకాన్ని అనుగ్రహించడం కోసమనే ఈ దివ్యమంగళ విగ్రహాన్ని రూపాన్ని ధరించావు. అయితే ఆ రూపంతో నువ్వు దర్శనమిస్తున్నావు. నీ యొక్క రూపం కానీ గుణాలు కానీ కర్మలు కానీ ఇవి నీకు లేకపోయినా అవన్నీ ఆచరిస్తూ ఈ లోకంలో జీవిస్తున్నావు. సాధువులైనటువంటి మహానుభావుల యొక్క వాక్కులకు కూడా నువ్వు అందవే. కానీ లోకంలో ఉండేటువంటి జీవకోటికి అందరికీ కూడా నువ్వు సాక్షి స్వరూపుడవే. అయినా కూడా భక్తులు వారు చేసేటువంటి ఉపాసన అంటే సేవ ద్వారా నీ యొక్క సాక్షాత్కారాన్ని పొందుతూ ఉంటారయ్యా. ఎవరైతే నీ పాద పద్మాలయందు మనస్సుని ఉంచుకొని సర్వ కార్యాలకి కూడా ముందుగా మంగళకరమైనటువంటి నీ యొక్క నామాన్ని కానీ రూపాల్ని కానీ వారి యొక్క గురువుల ద్వారా స్వీకరించి ఆ నామాలని ఇతరుల ద్వారా కీర్తింపచేస్తూ స్మరింపచేస్తూ ఉండేటువంటి వారికి సంసారం అనేటువంటిది ఉండదు కదా. అలాంటి ఓ స్వామి, నీ యొక్క పాదపద్మాల నుంచి ఉద్భవించినటువంటి భూమి యొక్క భారాన్ని తొలగించడం కోసం నువ్వు ఆవిర్భవిస్తున్నావు. యథార్థంగా ఈ భారాన్ని పోగొట్టడానికి మేము అసమర్థులం. నువ్వు అవతరిస్తే తప్ప, నీ ఆవిర్భావం వల్లనే తప్ప ఈ భూమి యొక్క భారం అనేటువంటిది తొలగదయ్యా. ఇది మా అదృష్టం అన్నారు. అంతేకాకుండా మా అదృష్టం చేతనే నీ యొక్క పాద చిహ్నాల చేత పవిత్రమయ్యేటువంటి ఈ భూమిని మేము చూడగలుగుతున్నాం. అహో భాగ్యం అహో భాగ్యమని మా భాగ్యాన్ని పొగుడుకోగలుగుతున్నాం. నీకు జన్మేమిటయ్యా? జన్మ లేనటువంటి నీవు జన్మించడం ఏమిటి? ఇది ఒక వినోదం, నీకు ఒక క్రీడ, ఆట. ఈ ఆట అనేక రకాలుగా నువ్వు చేసుకుంటూ వచ్చావు. అనేక రకాల శరీరాల్ని పొంది ఒకప్పుడు మత్స్యం అయ్యావు, ఒకప్పుడు అశ్వం అయ్యావు, ఒకప్పుడు కూర్మం అయ్యావు, ఒకప్పుడు నృసింహం అయ్యావు, వరాహం అయ్యావు, హంస అయ్యావు, క్షత్రియుడివై పుట్టావు అంటే రాముడుగాను పరశురాముడుగాను, అలాగే విప్రుడివై జన్మించావు వామనుడుగాను, దేవత అనేటువంటి రూపంలో కూడా వామనుడిని పిలుస్తారు కనుక అలాంటి అవతారాన్ని కూడా ఎత్తావు. ఇవన్నీ కూడా 3 లోకాలని రక్షించడం కోసం కదా స్వామి. ఇప్పుడు కూడా ఆ పృథ్వీ భారాన్ని తొలగించి మమ్మల్ని అందరినీ కూడా రక్షించవయ్యా అని ప్రార్థించాడు. నీకు నేను నమస్కరిస్తున్నాం అని పరమాత్మని స్తోత్రం చేశాడు బ్రహ్మ. చేసి
అక్కడి నుంచి దేవతలందరితో పాటు బ్రహ్మ ఒక్కడే స్తోత్రం చేయలేదు, అక్కడ ఉన్నటువంటి శివుడు చేశాడు, అలాగే ఇంద్రుడు చేశాడు, వీళ్ళందరూ కూడా స్తోత్రం చేశారు. అయితే అదంతా కూడా చెప్పుకోవడానికి సమయం చాలదు కనుక మనం పూర్తిగా చెప్పుకోలేకపోతున్నాం. అయితే ఇలా స్తోత్రం చేసినటువంటి వాళ్ళందరూ కూడా వారికి సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరిపోయారు. అయితే భగవంతుడు పృథివీ మీద అవతరించేటువంటి కాలం ఆసన్నమైంది. సకల మంగళప్రదమైనటువంటి కాలం అది. ఆ పరమాత్మ అవతరిస్తున్నప్పుడు నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడాను శాంత భావంతో ఉన్నాయిట. రోహిణి నక్షత్రం వచ్చిందిట, ప్రవేశించిందిట. అష్టమి తిథి వచ్చిందట. ఈ రోహిణి నక్షత్రం అష్టమి తిథి ఉన్నప్పుడు దిక్కులన్నీ కూడాను ప్రసన్నమై ఉన్నాయిట. భూమిలో ఉండేటువంటి నగరాలు, గ్రామాలు, గోష్ఠాలు మొదలైనటువంటివన్నీ కూడాను మంగళమయం అయిపోయాయిట. అంటే నదుల్లో ఉండేటువంటి నీరు నిర్మలమై ఉన్నదట. చెరువుల్లో తామర పువ్వులన్నీ కూడాను విచ్చుకొని ఆనందాన్ని ప్రకటిస్తున్నాయిట, పరమాత్మ కోసం ఎదురు చూస్తున్నట్లుగా. అందులో తుమ్మెదలన్నీ కూడాను వాలి ఆ ఆనందంతో ధ్వనిస్తున్నాయిట. ఓ కృష్ణుడు వస్తున్నాడు, ఆయనతో ఆడుకోవడానికి మా జీవితం అంతా కూడా ఆనందమయం అనుకుంటూ వాళ్ళు కూడా, ఆ ఉన్నటువంటి తుమ్మెదలు కూడా ఝూంకారాలు చేస్తూ ధ్వనిస్తూ తిరుగుతున్నాయిట. వాయువు ధూళి లేకుండా వీస్తోందిట. అలాగే దేవతల యొక్క, సాధువుల యొక్క మనస్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ప్రసన్నంగా ఉన్నాయిట. అర్ధరాత్రి వచ్చింది, మొత్తం అంతా గాఢాంధకారమైంది. ఆ గాఢాంధకారం సమయంలో మేఘాలు మెల్లమెల్లగా గర్జిస్తున్నాయి. అలాంటి సమయంలో సాక్షాత్తు దేవతా స్వరూపిణి అయినటువంటి ఆ దేవకి యందు గుహల్లో నివసించేటువంటి శ్రీకృష్ణుడిలాగా ఆ దేవకి యొక్క గర్భం నుంచి ఒక్కసారి బయటికి ఆవిర్భవించట. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ కీ జై, బోలో కన్నయ్యా లాల్ కీ జై, బోలో నంద కిషోర్ కీ. ఆయన ఒక్కసారి ఆవిర్భవించారట. ఎంత అందంగా ఉన్నాడు పరమాత్మ, ఎంతో సుందరమైనటువంటి వాడు. లోకంలో ఉండేటువంటి ప్రతి జీవిని కూడాను ఆకర్షిస్తాడు ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలు. అలాంటి ఆ సుందరమైనటువంటి మూర్తిని వర్ణిస్తున్నాడు సుఖ మహర్షి. ఆ అవతరించినటువంటి ఆ స్వామి పద్మ నయనాలు కలిగినటువంటి వాడట. విశాలమైనటువంటి నేత్రాలు పద్మపు రేకుల్లాగా ఉన్నాయట. చతుర్భుజాలు కలిగి ఉన్నట్ట. ఆ చతుర్భుజాల్లోనూ శంఖ, చక్ర, గద, పద్మాలు ధరించి ఉన్నట్ట. ఆయన యొక్క వక్షస్థలంలో శ్రీవత్సమని చెప్పబడేటువంటి ఒక పుట్టు మచ్చ చాలా అందంగా ప్రకాశిస్తోందిట. కౌస్తుభ మణి ఆయన యొక్క కంఠంలో అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని వెదజల్లుతోందిట. ఆయన కిరీటం ఉన్నది. ఆ కిరీటం చాలా మూల్యమైనటువంటి వైఢూర్యాలనేటువంటి మణుల చేత శోభిల్లుతోందిట. ఆయన యొక్క కుండలాలు అద్భుతమైనటువంటి కాంతిని లోకమంతా కూడా వెదజల్లుతున్నట్లున్నాయట. నల్లటి ముంగురులు కలిగినటువంటి వాడట. రింగు రింగులుగా ఉంటాయట ఇక్కడ ముంగురులు, నల్లటి ముంగురులట. ఆ నల్లటి ముంగురులు కూడా ఎక్కడున్నాయట అంటే ఆ నల్లని మేఘం లాంటి శరీరం మీద ఉన్నాయట.
ఆ నల్లని మేఘం లాంటి కాంతి కలిగినటువంటి ఆ దివ్య దేహం పీతాంబరం అనేటువంటి వస్త్రం చేత అద్భుతంగా ప్రకాశిస్తోందిట. ఆయన యొక్క మొల నూలు సువర్ణం, బంగారపు నూలుకున్నదిట మొలత్రాడు. అలాగే కేయూరాలు ఉన్నాయట, చేతికి కంకణాలు ఉన్నాయట. అద్భుతంగా శోభిల్లుతున్నటువంటి ఆ బాలుణ్ణి వసుదేవుడు చూసేట. చూసి ఎంత ఆనందపడిపోయాడు. ఈవేళ ఆయన ఒక్కసారి ఆవిర్భవించాడు అంటే ఆయన్ని మనసులో భావించుకునే మనం అందరం కూడాను ఒక్కసారి ఆనంద పరవశులు అయ్యాం. స్వయంగా ఆయన్ని చూసినటువంటి ఆయన ఇంకెంత ధన్యుడు కదా, మహానుభావుడు. ఆయన ఒక్కసారి దర్శనం చేసి ఆయన రెండు కళ్ళని కూడా ఇలా విప్పార్చి చూశాట. యథార్థమేనా ఇది? ఒకసారి తనని కొట్టుకున్నట్ట, గిల్లుకున్నట్ట, నిజమేనా నాకు కుమారుడయ్యాడా ఈ సుందరమైనటువంటి నారాయణ? చాలా ఆనందపడిపోయాడు. అతనికి ఒళ్ళు తెలియలేదు. కళ్ళు విప్పార్చి అలా చూస్తున్నాడు. కళ్ళ వెంబడ ధారగా నీరు కారుతున్నాయి. ఆనందిస్తూ ఒక్కసారి సాష్టాంగ నమస్కారం పడిపోయాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ అద్భుతమైనటువంటి బాలుడికి. ఆనందంతో కారాగారంలో ఉండటం వల్ల సంతోషం తనకి సంతానం కలిగాడని, అది పరమాత్మ తనకి సంతానం అయ్యాడని ఆనందం. కానీ తాను కారాగారంలో ఉన్నాడు. తాను సంతానం కలిగితే ఒక రాజుగా తప్పనిసరిగా అనేక మందికి అనేక రకాలుగా దానాలు చేసేవాడు. కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అందుకని తన మనస్సులో తాను అనుకున్నట్ట, భావన చేసుకున్నట్ట సుమారు 10,000 గోవుల్ని దానం చేసినట్లుగా బ్రాహ్మణులకి. ఈ శుభగడియలో కృష్ణుడు అవతరించినటువంటి శుభ ముహూర్తంలో ఒక్కసారి 10,000 గోవులు బ్రాహ్మణులందరికీ కూడా దానం చేసినట్లు భావించట పరమాత్మని పొందినటువంటి ఆ వసుదేవుడు ఆనందంతో. అప్పుడు ఇంకా చాలా చాలా ఆనందపడిపోతూ ఒక్కసారి తేరిపారా చూశాడు స్వామి యొక్క శరీరాన్ని. ఎంత సుందరమైనటువంటి మూర్తి! తేరిపారా చూసి ఆనందపడిపోయాడు. సాక్షాత్తు పరమాత్మే నాకు జన్మించింది అని నిశ్చయించుకున్నాడు. చతుర్భుజాలు, శంఖచక్ర గదా పద్మాలు, స్వయంగా నారాయణుడే నాకు సంతానం అయ్యాడని ఉప్పొంగిపోయాడు. ఆనందంతో సాష్టాంగపడ్డాడు. లేస్తున్నాడు, మళ్ళీ సాష్టాంగం చేస్తున్నాడు. మళ్ళీ లేస్తున్నాడు, దోషులు పట్టి నమస్కరిస్తున్నాడు. స్వామి, ఎంత ధన్యుణ్ణి చేసావు నన్ను. పరమానంద భరితుడైపోయాడు. ఇంకా ఊరుకోలేక ఆయన్ని స్తోత్రం చేశాడు. ఆ అద్భుతమైనటువంటి ఆ మూర్తిని చూసి, పరమాత్మ త్రిగుణాలకి అతీతుడమైనటువంటి వాడివి నువ్వు. 3 లోకాల యొక్క ఉనికికి విశుద్ధమైనటువంటి స్వస్వరూపంతో నువ్వు ఒకనాడు శుక్లవర్ణుడివై జన్మించావు. సాత్వికమైనటువంటి రూపంతో సృష్టి చేయడం కోసమని రజోగుణాన్ని ప్రధానంగా పెట్టుకొని రక్తవర్ణుడవయ్యావు. ప్రళయకాలంలో తమోగుణంతో కూడినటువంటి వాడవై కృష్ణవర్ణాన్ని కలిగి ఉన్నావయ్యా. అలాంటి నువ్వు ఈవేళ ఈ మానవ లోకాన్ని రక్షించడం అనేటువంటి కోరికతోటి మా గృహంలో అవతరించావు. ఎంత భాగ్యం అది!
క్షత్రియులని పేరు కలిగి కోట్లుగా ఉన్నటువంటి లోకంలో ఉన్న అసుర సేనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా నడిపించబడేటువంటి సైన్యాన్ని, వాళ్ళని అందరినీ కూడా ధ్వంసం చేయడం కోసంగా నువ్వు అవతరించావు. దుర్జనుడైనటువంటి వాడు ఈ కంసుడు. ఆ కంసుడికి నువ్వు మా గృహంలో జన్మించావని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఇప్పటికే మాకున్నటువంటి సంతానాన్నంతటినీ నాశనం చేశాడయ్యా, నీకు కూడా కష్టం కలిగిస్తే మేము సహించలేమన్నాడు. అతని యొక్క భృత్యులు నీ యొక్క అవతార వార్తని అతనికి తెలియచేయకుండా ఉండరు. అతను ఇప్పుడే అస్త్రం పట్టుకొని పరిగెట్టుకుంటూ ఇక్కడికి వస్తాడేమో అని బెంగపడి బోరున ఏడ్చేశాడు. తన పిల్లల్ని చంపినటువంటి దృశ్యాన్ని గుర్తుపెట్టుకొని ఇతనికి కూడా అలాంటి కష్టం కలుగుతుందేమో అనేటువంటి సహించలేక దుఃఖపడ్డాడు. స్తోత్రం చేస్తూనే ఇట్లా వసుదేవుడు స్తోత్రం చేసిన తర్వాత దేవకి కూడా ఆశ్చర్యంతో భగవంతుణ్ణి స్తుతిస్తూ, ఓ దేవా, ఈ మృత్యులోకం అనేటువంటిది, మృత్యు అనేటువంటి సర్పం ఏదైతే ఉందో, మహాసర్పం, ఆ సర్పాన్ని చూసి భయం చేత ఆ లోకానికి ఈ లోకానికి పారిపోవాలని జీవుడు అనుకుంటూ ఉంటాడు. ఈ మృత్యు అనేటువంటి సర్పం బారిన పడకుండా ఉండడం కోసం స్వర్గానికో లేకపోతే బ్రహ్మలోకానికో ఎక్కడికైనా సరే పారిపోదామని పరిగెట్టుకుంటూ వెళ్ళినా కూడా అక్కడ ఇది వెంటాడుతూనే ఉంటుందయ్యా. అది కూడా శాశ్వతం అనేటువంటిది కాదు కదా. అతనికి భయం అనేటువంటిది తొలగదు కదా. ఈవేళ నువ్వు పృథ్వీలో ఈ భూమి మీద అవతరించడం వలన అందరూ కూడాను స్వస్థచిత్తులయ్యారు, పరమానంద భరితులయ్యారు. నువ్వు ఈ పృథ్వీలో పుట్టినప్పుడు మృత్యువు ఇక్కడ ఉండగలుగుతుందా? మృత్యువు ఈ మర్త్యలోకం నుంచి దూరంగా పారిపోయిందయ్యా. ఎందుకంటే నువ్వు స్వయంగా మృత్యులైనటువంటి వారి యొక్క పాపాలని పోగొట్టేటువంటి వాడివి కదా. అలాంటి నీ యొక్క సాహచర్యం చేత లోకంలో ఉండేటువంటి జీవకోటంతా కూడా పరమానందంగా జీవిస్తుంది. మృత్యు అనేటువంటిది వారి దరిదాపులకు కూడా రాదు. కానీ మేమందరం కూడా మృత్యు యొక్క భయాన్ని పోగొట్టుకున్నాం. కాలుడి యొక్క భయం మాకు లేదు. కానీ దుష్ట స్వభావుడైనటువంటి కంసుడి యొక్క భయం చేత మేమందరం జీవిస్తున్నామయ్యా. మమ్మల్ని నువ్వే రక్షించాలి. నీ యొక్క అప్రాకృతమైనటువంటి ఈ శరీరం లోకానికి చూపటం నాకు ఇష్టం లేదన్నది. నిన్ను చూస్తే ఈ లోకంలో ఉండేటువంటి మనుషుల యొక్క కళ్ళు మంచివి కాదు. ఈ దుష్టమైనటువంటి నేత్రాలతో వాళ్ళు నిన్ను చూస్తే నీకెంత దృష్టి దోషం తగులుతుంది స్వామి. సుందరమైనటువంటి నీ యొక్క రూపాన్ని, అది విచిత్రంగా ఈ మానవ లోకానికి విచిత్రంగా ఉండేటువంటి నీ యొక్క చతుర్భుజ రూపాన్ని ఉపసంహరించుకోవయ్యా. లోకంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక విచిత్రమైనటువంటి భావం కలిగిన వాడు. ఎవరికైనా ఒక అవయవానికి ఇంకొక అవయవం అధికంగా కనుక వస్తే ఏదో విచిత్రమైనటువంటి వ్యక్తిని చూసినట్టు చూడటానికి ప్రయత్నం చేస్తారు. తల్లిగా సహించలేను. అలా సహించలేనటువంటి నేను నిన్ను ప్రార్థిస్తున్నాను స్వామి. ఈ అలౌకికమైనటువంటి రూపాన్ని ఉపసంహరించుకో. మానవులు ఉండేటువంటి ద్విభుజుడివి కావయ్యా అని కోరుకున్నది. ఉపసంహర విశ్వాత్మన్ అదో రూపమలౌకికం
శంఖ చక్ర గదా పద్మ శ్రియాజుష్టం చతుర్భుజం. ఓ విశ్వాత్ముడా, నీ యొక్క అలౌకికమైనటువంటి రూపాన్ని ఉపసంహరించుకో. ఏమిటి అలౌకికమైనటువంటిది? శంఖ చక్ర గదా పద్మాలతో కూడినటువంటి చతుర్భుజ రూపం. అలాంటి రూపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థన చేసింది. అప్పుడు నారాయణుడు నవ్వి, ఈ రూపంతో నీకెందుకు పుట్టానో తెలుసా? దానికి కారణం చెప్తాను విను అన్నాడు. స్వయంభూ మన్వంతరం అది. ఆ మన్వంతరంలో మీరు పూర్వజన్మలో పురుష్ని అని, పురుష్ని అలాగే ఈ వసుదేవుడు సుతపుడు అని పేర్లతో అవతరించారు, జన్మించారు. అప్పుడు నువ్వు పురుష్నివి, ఈ వసుదేవుడు సుతపుడు. అయితే ఈ పురుష్ని సుతపులుగా ఉన్నటువంటి మీరు బ్రహ్మ యొక్క ఆదేశంతో సృష్టి చేయాలని ప్రారంభించారు. సృష్టి చేయడం కోసం తపస్సు చేయాలనుకొని మీరిద్దరూ కూడా కలిసి ప్రజా సృష్టి కోసం 12,000 దివ్య వర్షాలు నా గురించి తపస్సు చేశారు, నన్ను ఆరాధించారు. మీ భక్తికి శ్రద్ధకి నేను సంతుష్టున్నై మీకు మీ కోరికని తీర్చడం కోసం ఆ సమయంలో ఆవిర్భవించాను. మీకు సాక్షాత్కరించినటువంటి రూపం ఇదే. చతుర్భుజాలతో శంఖచక్ర గదా పద్మాలతో మీకు నేను అవతరించాను. అయితే ఆ ప్రత్యక్షమైనప్పుడు మీ అభిమతం సృష్టి చేయాలి, దానికోసం సంతానం కావాలి అని నన్ను కోరారు. ఆ సంతానంగా నువ్వే మాకు సంతానం అవ్వవయ్యా అని కోరారు. నీలాంటి పుత్రుడు కావాలి అని కోరారు. మరి నాలాంటి పుత్రుడు లోకంలో ఎవరూ లేరు కదా. అందువల్ల సంతానహీనులైనటువంటి మీరు నా మీద పుత్రస్నేహంతో మాయచేత మోహితులైపోయి ముక్తిని కోరుకోలేదు. నేనే స్వయంగా మీకు సాక్షాత్కరించిన మాయ మిమ్మల్ని మోహపరిచింది. దానితో నన్ను సంతానంగా కోరారు మీరు, మోక్షం కోరకుండా. నేను మీలాంటి సచ్చరిత్ర కలిగినటువంటి వాళ్ళని లోకంలో ఎవరిని చూడలేదు. అంత గొప్ప సచ్చరిత్ర కలిగినటువంటి మీకు నేను ఆనాడు వరం ఇచ్చాను, నేను 3 సార్లు మీకు జన్మిస్తానని. ఆ జన్మిస్తానని ఇచ్చినటువంటి వర ప్రకారంగా ఆనాడు ఆ పురుష్ని అనేటువంటి పేరుతో ఉన్నటువంటి నీకు పురుష్ని గర్భుడు అనేటువంటి పేరుతో నేను అవతరించాను. పురుష్ని సుతపులుగా ఉన్నటువంటి మీరిద్దరూ నన్ను అల్లారు ముద్దుగా పెంచారు, మీ కోరికను తీర్చుకున్నారు. అయితే మళ్ళీ నేను 3 సార్లు అన్నాను కనుక ఇంకొక జన్మలో మీరిద్దరూ కూడాను మళ్ళీ కశ్యపుడు అదితి అనేటువంటి పేరుతో జన్మించారు. ఆనాడు ఉన్నటువంటి పురుషుడే అదితి అయితే ఆనాడు ఉన్నటువంటి సుతపుడు కశ్యపుడయ్యాడు. మీ ఇద్దరికి మళ్ళీ నేను జన్మించాను ఉపేంద్రుడు అనేటువంటి పేరుతో. నేను పొట్టిగా ఉండడం వల్ల నన్ను వామనుడు అని పిలిచారు ఆనాడు. ఇంద్రుడికి సోదరుణ్ణవటం వల్ల ఉపేంద్రుడు అని అన్నారు నన్ను. ఓ దేవకి, నేను మళ్ళీ నీకు 3వ జన్మగా, ఇది చివరి జన్మ, నీకు ఇచ్చినటువంటి వర ప్రకారం ఇప్పుడు నీకు నేను సుతుడినవుతున్నాను, సంతానం అవుతున్నానమ్మా. ఆనాడు ఆ అదితే ఇప్పుడు దేవకి అయింది, ఆనాటి కశ్యపుడే వసుదేవుడయ్యాడు. కనుక మీ ఇద్దరికే నేను పుత్రుడిగా జన్మించాను, ఇది సత్యం. అయితే నేను ఇప్పుడు చతుర్భుజాలతో ఎందుకు జన్మించాను అనంటే మీకు ఆనాడిచ్చినటువంటి వరాన్ని జ్ఞాపకం చేయటం కోసంగా వచ్చాను. ఆనాడు ఇచ్చినటువంటి వరాన్ని గుర్తు చేస్తూ ఈ విధమైనటువంటి పూర్వజన్మ స్మరణ కోసంగా చతుర్భుజాలతో నేను జన్మించాను. ఎందుకంటే
మానవ రూపంలో సామాన్యంగా నేను గనక జన్మిస్తే మీకు నా అవతార జ్ఞానం ఉండదు. మీ కోరిక మీరు కోరినటువంటిది సఫలమైంది అనేటువంటి విషయం కూడా మీకు జ్ఞప్తికి రాదు. అది మీకు తెలియచేయటం కోసం పుత్రభావంతో, అలాగే భగవద్భావంతో మీరిద్దరూ నన్ను ప్రేమతో పెంచుతారు, చింతిస్తారు అని భావించి మీకు ఈ రూపంలో దర్శనమిచ్చి మీకు జన్మిస్తున్నాను. మీరు జీవిత కాలం అంతా కూడా నా మీద అవ్యాజమైనటువంటి ప్రేమతోటి జీవించి చివరికి పరమగతిని పొందుతారు అని పరమాత్మ అక్కడ వరం ఇచ్చాడు వాళ్ళకి. అయితే సుఖమహర్షి అంటున్నారు కదా, సరే నారాయణుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడాను చెప్పేసి ఊరుకుంటే, తల్లిదండ్రులైనటువంటి వాళ్ళిద్దరూ చూస్తూ ఉండగానే ఆయన చతుర్భుజాలని విరమించేసుకొని ఉపసంహరించుకొని సామాన్యమైనటువంటి మానవ రూపంలో, అంటే ద్విభుజుడిగా అయిపోయాడు. ఇలా ఉంటూ ఉండగా వెంటనే తాను తన యొక్క తండ్రి గారైనటువంటి ఆయన్ని వసుదేవుణ్ణి ప్రేరేపించాడు. తండ్రి, నన్ను ఇక్కడి నుంచి వెంటనే తీసుకొని వెళ్ళిపో, ఇక్కడ ఒక క్షణం కూడా నువ్వు ఉంచొద్దు, వెంటనే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి నందుడి గృహానికి తీసుకొని వెళ్ళు. వరేపల్లెలో నందుడి ఇంట్లో అక్కడ యోగమాయ అంటే ఒక కన్య వాళ్ళకి యశోదమ్మకి పుట్టి ఉంటుంది. ఆ యశోదకి పుట్టినటువంటి ఆ కన్యను నువ్వు తీసుకొని రా, నన్ను అక్కడ పెట్టేసిరా అని అంటే వసుదేవుడు అన్నాడు, ఎలా సాధ్యం అది? నేను కారాగారంలో ఉన్నా, నాకు అన్ని బందీలు ఆ సంకెళ్లతో నన్ను బంధించారు, తలుపులన్నీ వేస్తున్నాయి, బయటంతా కూడా కావలి వారు ఉన్నారు అని ఇలా చెప్తూ ఉంటే వెంటనే కృష్ణుడు నవ్వి, తండ్రి నీ ప్రయత్నం నువ్వు ప్రారంభించమన్నాడు. సరే, ఈయన ప్రారంభించడం కోసంగా కృష్ణుడిని ఒళ్ళోకి తీసుకున్నాడు. బయటికి రావాలని బయలుదేరి వస్తుంటే కరెక్ట్గా ఆ సమయంలోనే గోకులంలో యశోద కూడా యోగమాయని కన్నది. ఈయన ఎప్పుడైతే బయలుదేరాలని ఇట్లా బయలుదేరుతున్నాడో అక్కడ యశోద గర్భంలోంచి యోగమాయ కూడా పుట్టింది. సరే, ఈ యోగమాయ చేత ఇక్కడ కూడా యోగమాయ తాను ప్రవర్తిస్తోంది. తాను ప్రవర్తిస్తూ వెంటనే ఆ ద్వారాలు ఏవైతే ముందు ద్వారపాలకులైనటువంటి వాళ్ళందరూ కూడాను నిద్రావస్థలోకి వెళ్ళిపోయేలాగా చేసేసింది. అక్కడున్న పౌరులు కానీ అందరూ కూడా, అంటే గ్రామంలో ఉన్నటువంటి పౌరులు కూడా నిద్రపోయేలాగా, సైనికులందరూ నిద్రపోయేలాగా అందరినీ కూడాను నిద్రావస్థకి తీసుకొని వెళ్ళిపోయింది యోగమాయ. సూర్యోదయం అయితే అంధకారం అనేటువంటిది ఎట్లాగైతే తొలగిపోతుందో, ఆ కృష్ణుడితో పాటుగా ఈ వసుదేవుడు వస్తూ ఉంటే ఆ అంధకారం లాంటి బంధాలు ఉన్నాయే ఆయనకి తొడగబడినటువంటి సంకెళ్ళలు, వాటంతట అవి టపా 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 తెగి పడిపోయాయి. ఆ తలుపులకు ఉన్నటువంటి తాళాలన్నీ విచ్చుకున్నాయి. ఆ గడియలు వాటంతట అవి బయటికి వచ్చేసాయి. తలుపులన్నీ కూడాను తెరుచుకోబడ్డాయి. అలా తెరుచుకోబడిన తర్వాత ఈయన ఆ పిల్లవాడిని ఎలా తీసుకొని ఒళ్ళో పెట్టుకొని అలా వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉన్న సమయంలో ఇందాక మనం వాతావరణం గురించి చెప్పుకున్నాం. నెమ్మదిగా గర్జిస్తోంది. భయంకరంగా గర్జించి లోకంలో ఉండేటువంటి జనులకు బాధ కలిగించడం లేదు. ఆనందంతో నెమ్మదిగా గర్జిస్తున్నటువంటి ఆకాశం, అలా గర్జిస్తూ ఉన్నటువంటిది చిన్న చిన్న తుంపర్లతో వర్షం, పుష్పవాన కురుస్తున్నది. అయితే పరమాత్మ మీద వర్షం పడకూడదు. అందుకోసం తప్పనిసరిగా ఒక ఛత్రం ఉండాలి. ఆ ఛత్రం కావాలి. వసుదేవుడు బయటకు వచ్చాడు, వర్షం మీద పడబోతోంది. వెంటనే ఆయన వెనకాల నుంచి ఆదిశేషుడు వచ్చి ఆయనకి గొడుగయ్యాడు, ఛత్రం అయ్యాడు. అలా వెనక నుంచి వచ్చాడు. కారణం, ముందు నుంచి వస్తే ఆ వసుదేవుడు భయపడిపోయి తన పిల్లవాడిని వదిలేస్తాడేమో అని వెనక నుంచి వచ్చి ఆయనకి ఆ ఛత్రం అయ్యాడు. ఇంకా అలాగ నెమ్మదిగా బయలుదేరుకుంటూ వెళ్ళాడు. ఇతను పడగలన్నీ విప్పాడు. కృష్ణుడికి ఏ విధమైనటువంటి నష్టం వర్షం వల్ల కలగకుండా చేశాడు. నెమ్మదిగా బయలుదేరుతున్నాడు. చాలా గంభీరమైనటువంటి సుడులతో తిరుగుతున్నది యమున.
యమునా నది దాటితే కానీ మధుర నుంచి గోకులానికి వెళ్ళలేరు. ఆనాడు ఇలా సేతువులు లేవు కనుక నదిలో నుంచి పడవల్లో వెళ్ళాలి. అది రాత్రి అంధకారం, ఆ సమయంలో బయలుదేరాలి. సరే, అది రహస్యంగా బయలుదేరాడు. అక్కడ ఉన్న అందరూ కూడా నిద్రలోనే ఉన్నారు. ఇతనికి, యమునకి, కృష్ణుడికి మాత్రమే తెలిసినటువంటి రహస్యం ఇది. బయలుదేరుతున్నాడు. అలా బయలుదేరి యమునా నది తీరానికి వచ్చాడు. అద్భుతమైనటువంటి సుడులతో తిరుగుతోంది. పరమానంద భరితురాలైపోయింది యమున. కృష్ణుడు పుట్టగానే నా దగ్గరకు వస్తున్నాడని ఆనందించింది. నాలో నుంచి వెళుతున్నాడు తాను అని ఆనందించింది. ఆ ఆనందంతో తన యొక్క హస్తాలు రెండు కూడాను ఆయనకి ఎత్తి నమస్కరిస్తున్నట్లుగా అలలని అలా తీసుకొని వచ్చింది. ఒక్కసారి ఆ అలలతో పొంగి ఆయనకి నమస్కరిస్తున్నట్లుగా నమస్కరించి, అదిగో ఆ ఆనందాన్ని ప్రకటిస్తున్నట్లుగా ఒకసారి ప్రవాహ రూపంలో అలాగా గంతులు వేస్తోంది, ఆనందిస్తోంది ఆ యమున కూడా. అలాంటి ఆ యమున మంచి ప్రవాహంతో ఉన్న అక్కడికి వచ్చేటప్పటికే ఆ కృష్ణుణ్ణి చూసి ఆ ఆనందంతో ఒక్కసారి అలా పక్కకి జరిగింది. ఆనాడు రామచంద్రుడికి దారిచ్చినటువంటి సముద్రుల్లాగా ఈ యమున కృష్ణుడి కోసం అని తాను ఒక్కసారి అలా చీలింది. చీలి అలా ముందుకు వెళుతున్నాడు. అది మాత్రం పొంగిపోతోంది. అలా పొంగిపోతుంటే వసుదేవుడు భయపడ్డాడు. పిల్లవాడి మీద జలం పడిపోతుందేమో, అతనికి ఊపిరాడదేమో, ఉక్కిరిబిక్కిరి అవుతాడేమో అని. కానీ యమున పడడం కోసం కాదు, ఆయన పాదాలు స్పృశించాలనే తపన పడుతోంది. పాపం ఎంత భాగ్యం ఇది! పుట్టగానే నాలోకి వచ్చేసాడు. నా నుండి వెళుతున్నాడు తాను. నా దగ్గరకు వచ్చిన ఆ స్వామి పాదాలు కనుక నేను స్పృశించకపోతే నా జన్మ వ్యర్థం కదా అనుకున్నది. ఆ ఆనందంతో పొంగిపోతున్నటువంటి ఆ యమున ఒక్కసారి అలా అలల్లాగా చేరి పరమాత్మ యొక్క పాదార విందాలు స్పృశించి ఆనందంతో మళ్ళీ తాను ఉపశమించి దారిచ్చింది. బయలుదేరాడు మన వసుదేవుడు. నెమ్మదిగా అలా బయలుదేరి ఆ ఒడ్డుకి చేరాడు. అయితే ఇక్కడ యమున ఎంత భాగ్యవంతురాలు, ఎంత పవిత్రమైంది. యమునా నది యొక్క కీర్తనం చేస్తూ మన అమ్మ గోదా తల్లి తూయ పెరునీర్ యమునై తురైవనై అంటుంది. తూయ పెరునీర్, ఎంత అద్భుతమైనటువంటి పదం వాడింది. పవిత్రమైనటువంటి పెద్ద జలం కలిగింది. యథార్థంగా పెద్ద జలం కాదు. యమునా నది ఇంత పెద్ద నది కాదు. యమునా నది ఇంకొక తమాషా ఏంటో తెలుసునా, అది డైరెక్ట్గా సముద్రంలో కలవదు. అది గంగలో కలిసి గంగ ద్వారా సముద్రంలో కలుస్తుంది. ఆ యమునని అమ్మ వర్ణిస్తూ తూయ పెరునీర్ అన్నది. చాలా పవిత్రమైనటువంటి తీర్థం అన్నది. ఆ యమునకి పవిత్రత దేనివల్ల వచ్చింది? కృష్ణుడికి దారి ఇవ్వటం వల్ల. ఆ కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి లీలలన్నీ కూడాను అందులో చేయబడ్డం వల్ల ఆ యమున జలాల్లో ఆడి పాడి ఆ నోట్లో నీళ్లు పోసుకొని అవన్నీ కూడాను పుక్కిలించి పిల్లలందరితో ఆడి గంతులు వేసినటువంటి అద్భుతమైనటువంటి నది అది. ఆ జలాల్లో ఉన్న పవిత్రత అది. అంత గొప్పదైనటువంటి ఆ యమునా నది. లోకంలో మనకి నదులు తెలుసు. ఈ నదుల్లో పరమాత్మతో సంబంధం ఉన్నటువంటి నదులు ఉన్నాయి. ఏమిటవి? ఇంకా ఇంకా గంగ స్వయంగా పరమాత్మ యొక్క పాదాల నుంచి ఉద్భవించింది. కానీ విభవావతారాల్లో పరమాత్మతో సంబంధం కలిగినటువంటి నదులు సరయూ నది ఒకటి, గోదావరి నది ఒకటి, యమునా నది ఒకటి. గౌతమి అన్న గోదావరి. అయితే అత్యవసర సమయంలో పరమాత్మకి ఉపకరించినటువంటి
ఉపకరించవలసినటువంటి అవకాశం వచ్చినటువంటి నదులు రెండే, గోదావరి, యమున. ఎందుకు? ఆ పంచవటిలో నివసిస్తూ రాముడు రావణాసురుడి చేత సీతమ్మ ఎత్తుకొని వెళ్ళబడినప్పుడు వెతుకుతూ 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 గోదావరికి కూడా వచ్చిందేమో అని అక్కడికి వచ్చి సీత 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 అని పిలిచి అక్కడెక్కడా కూడాను శబ్దం రాకపోతే వెంటనే తాను అడుగుతాడు రాముడు దుఃఖిస్తూ, గోదావరి, నా సీతను చూసావా? నా సీత ఇలా వెళ్ళినప్పుడు ఏమైనా గమనించావా? లేదా ఎవరైనా తీసుకుని వెళ్ళారా అని అనేక సార్లు అడుగుతాడు. కానీ గోదావరి సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? రావణాసురుడి మీద ఉండేటువంటి భయం చేత. రావణాసురుడి భయం చేత ఎక్కడో లంక, గోదావరి ఎక్కడో ఉన్నది. కానీ అతని యొక్క భయం చేత గోదావరి సమాధానం కూడా చెప్పలేదు రాముడికి, ఉపకరించలేదు పరమాత్మకి. ఆ గోదావరి కన్నా కూడా గొప్పది యమున. ఎందుకు గొప్పది? స్వయంగా అది కంసుడి యొక్క కోట నీడలోనే ఉన్నది. స్వయంగా అంత కంసుడి యొక్క కోట నీడలో ఉన్నప్పటికీ కూడా కంసుడికి భయపడకుండా కృష్ణుడికి దారిచ్చింది. దారిచ్చి కృష్ణుడు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించి తన యొక్క ఆనందాన్ని అద్భుతంగా ప్రకటించి పరవశించిపోయింది. అదిగో అది ఆమెలో ఉన్నటువంటి పవిత్రత అని మన అమ్మ అక్కడ కీర్తిస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఆ యమునా నది దారిచ్చింది. ఆ యమునా నది నుంచి వెళ్ళారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉన్నది. దశరథుడు, వసుదేవుడు, యమున, గోదావరి పరమాత్మతో సంబంధం కలిగిన నదులు. పరమాత్మని సంతానంగా పొందినటువంటి తండ్రులు ఇద్దరు. ఒక ఆయన దశరథుడు, ఇంకో ఆయన వసుదేవుడు. తన యొక్క సత్యవాక్కు కోసమని తన కుమారుడైనటువంటి పరమాత్మని వదిలిపెట్టేశాడు దశరథుడు. తాను చేసినటువంటి ప్రతిజ్ఞ కూడా వదిలిపెట్టేసి కృష్ణుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు వసుదేవుడు. చూడండి, ఇద్దరు కూడా తండ్రులే. అందుకనే దశరథుడు మోక్షం పొందలేదు. సాక్షాత్తు పరమాత్మకి తండ్రి అయినప్పటికీ కూడా తన యొక్క చివరి కర్మలు రాముడి చేత చేయబడలేదు. ఆశ్చర్యం చూడండి. కానీ వసుదేవుడు ఆయన చేత ఈ లోకంలో బంధింపబడిన బంధలాల నుంచి విముక్తుడయ్యాడు, మోక్షాన్ని పొందాడు. కారణం ఏమిటి? ఇక్కడ ధర్మం అనేటువంటిది ప్రధానమైనది. ఆ ధర్మాల్లో సామాన్య ధర్మం, విశేష ధర్మం అని రెండు రకాలుగా ఉంటుంది. ధర్మం లోకంలో ఉండేటువంటి అన్ని ధర్మాల కన్నా ఉత్తమోత్తమైనటువంటి ధర్మం పరమాత్మ. ఇంకా అంతకు మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు. ఆ పరమాత్మకి వేరైనటువంటి ఇతర ధర్మానికి ఎప్పుడైనా సరే విభేదం వస్తే, లేదా ఆ రెండిట్లో ఏది స్వీకరించాలి అనేటువంటి సందిగ్ధం వస్తే పరమాత్మ అనేటువంటి విశేష ధర్మాన్ని స్వీకరించాలి తప్ప సామాన్య ధర్మానికి విలువ ఇవ్వకూడదు. అక్కడ ఇది ధర్మం. అయితే ఇక్కడ దశరథుడు చేసినటువంటి చిన్న పొరపాటు ఏమిటి అంటే, స్వయంగా పరమాత్మని తన సంతానంగా లభించినప్పటికీ కూడా తాను సత్యవాక్యం అనేటువంటి ఒక్క సామాన్య ధర్మానికి విలువనిచ్చి విశేష ధర్మమైన పరమాత్మను వదిలిపెట్టుకున్నాడు. అందుకే చివరి సమయంలో అతన్ని దర్శిస్తూ పోయే భాగ్యం కూడా లేదు. ఎంత విచిత్రం చూడండి.
అలాంటి స్థితి పొందాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? స్వర్గానికి వెళ్ళాడు. అందుకే మళ్ళీ రామచంద్రుడు ఒకసారి అడుగుతాడు. అప్పుడు స్వర్గం నుంచి పిలిపిస్తారు, నీ తండ్రిని దర్శించుకోవాలి. అయితే మన వసుదేవుడు అలా కాదు. ఆయన సాక్షాత్తుగా పరమాత్మని తీసుకుని వెళ్ళి తాను చేసినటువంటి ఆ ప్రతిజ్ఞ, ఇక్కడ చూడండి, ఇద్దరు తండ్రులు ప్రతిజ్ఞ చేసిన వాళ్ళు. దశరథుడు ప్రతిజ్ఞ చేశాడు, వసుదేవుడు ప్రతిజ్ఞ చేశాడు. కానీ ఆ ప్రతిజ్ఞ కోసం స్థిరమయ్యాడు అతను. ఆ ప్రతిజ్ఞని వదిలేసైనా సరే విశేషధర్మం అయినటువంటి కృష్ణుణ్ణి రక్షించుకోవాలని ప్రయత్నం చేశాడు వసుదేవుడు. అందుకని వసుదేవుడు గొప్పవాడయ్యాడు, యమున గొప్పదయింది. ఆ రామావతారంలో దశరథుడు అందుకనే లోకంలో అందరి చేత కొద్దిగా తక్కువగా అనుకోగలపడ్డాడు. నిజంగా గొప్పవాడే, పరమాత్మని సంతానంగా పొందాడు అంటే అద్భుతమైనటువంటి పుణ్య విశేషం అతనికి ఉన్నది, అందులో సందేహం లేదు. కానీ తాను ఎన్నుకునేటువంటి ధర్మం విషయంలో వచ్చినప్పుడు ఇదిగో ఇలాగే. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తోంది, మనం కూడా మన జీవిత కాలంలో విశేష ధర్మం, సామాన్య ధర్మం ఈ రెండు మన ఎదురుకు వచ్చినప్పుడు మనం విశేష ధర్మానికే ప్రాధాన్యతనివ్వాలి. విశేష ధర్మంగా ప్రాధాన్యత సాక్షాత్తు పరమాత్మే తప్ప ఇంకొక విశేష ధర్మం లేదు. అయితే మళ్ళీ ఇంకొక పొరపాటు పడవచ్చు. మనకి లౌకికమైనటువంటి ధర్మాల్లోనే సామాన్య ధర్మం, విశేష ధర్మాలు మళ్ళీ ఉంటాయి. తన మిత్రుడు చెప్పినటువంటి మాట, తన తండ్రి చెప్పిన మాట, ఈ ఇద్దరిలో ఎవరిది పాటించాలి? ఇక్కడ విశేష ధర్మం తండ్రే. ఇక్కడ విశేష ధర్మం తండ్రి కనుక తండ్రి యొక్క మాటనే పాటించాలి తప్ప మిత్రుడి యొక్క మాట పాటించడం కూడదు. ఒక గురువు అలాగే ఒక తండ్రి, వీళ్ళిద్దరూ వచ్చారు. గురువు యొక్క మాటనే పాటించాలి తప్ప తండ్రి మాటను కూడా కాదు. అక్కడ తండ్రి విశేష ధర్మం, మిత్రుడు సామాన్య ధర్మం. ఇక్కడ గురువు విశేష ధర్మం, తండ్రి సామాన్య ధర్మం. ఇట్లా తేడాలు ఉంటాయి. కానీ అన్ని ధర్మాల కన్నా కూడా విశేష ధర్మం ఒక పరమాత్మ. భగవద్విషయం వచ్చినప్పుడు మాత్రం ఇంకా అన్ని సామాన్య ధర్మాలే అయిపోతాయి. పితృవాక్య పరిపాలన సామాన్య ధర్మం అయిపోతుంది. అందుకే ప్రహ్లాదుడికి పరమాత్మ సాక్షాత్కరించాడు. అతను సామాన్య ధర్మం అని చెప్పబడేటువంటి వీటన్నిటిని వదిలేశాడు. తండ్రిని ఆదరించడం, తండ్రిని దేవుడని భగవంతుడని అతను చెప్తుంటే నువ్వు భగవంతుడు కాదన్నాడు, అతన్ని తిరస్కరించాడు. అతని యొక్క ఆజ్ఞని ఉల్లంఘించి నారాయణుణ్ణి ఆరాధించాడు. పితృవాక్య పరిపాలన చేయలేదు. అయినప్పటికీ పరమాత్మ అనేటువంటి విశేష ధర్మం కోసం దీన్ని వదిలేశాడు కనుక భగవంతుడు సాక్షాత్కరించి ఇది నిజం అన్నాడు. కనుక అది చూపించాడు ఇక్కడ వసుదేవుడు. తన ఆజ్ఞ, తన ప్రతిజ్ఞని భంగపరుచుకొని కృష్ణుణ్ణి తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడికి, నంద గోకులానికి. అక్కడికి వెళ్ళినా కూడాను ఇతనికి అదే కనిపించింది దృశ్యం. అందరూ పడుకొని ఉన్నారు, ఎవ్వరూ లేచిలేరు. ఇంకా విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యశోద కూడా తనకి సంతానం కలిగింది అని మాత్రమే తెలుసు, కానీ కలిగినటువంటి సంతానం పుత్రుడా పుత్రిగా కూడా తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నది పాపం ఆ యోగమాయ వల్ల. సరే, నందుడు వెళ్ళాడు, అది మన వసుదేవుడు వెళ్ళాడు నందుడి యొక్క ఇంటికి. ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళాడు. నెమ్మదిగా ఆ పిల్లవాడిని అక్కడ పక్కలో పడుకోబెట్టి ఆ యోగమాయని తాను తీసుకున్నాడు. వడివడిగా వచ్చేసాడు. ఇవాళకి కూడా కృష్ణావతారం వస్తే వర్షం వస్తుంది తప్పనిసరి. ఇవాళకి మీరు చూడండి, కృష్ణాష్టమి వస్తే తప్పనిసరిగా వర్షం వస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి స్థితి. సరే, ఇక్కడ మనం ఇంకొకటి కూడా స్మరించుకోవాల్సి ఉన్నది. కృష్ణుడు అవతరించినటువంటిది అష్టమి తిథి.
మన వాళ్ళందరూ కూడా యథార్థంగా మనం పుట్టినరోజుకి సంబంధించింది తిరు నక్షత్రం అంటారు. నక్షత్రం ప్రధానం జన్మకి. అలాగే అపర సంబంధమైనటువంటి దానికి తిథి ప్రధానం. కానీ లోకంలో అందరూ కూడా కృష్ణాష్టమి అనేటువంటి పేరుతో అష్టమిని గుర్తు చేస్తారు ఎక్కువగా. శ్రీరామ నవమి అనే నవమిని గుర్తు చేస్తారు ఎక్కువగా. మిగిలినటువంటి వాళ్ళందరి తిరునక్షత్రాలకి నక్షత్రాన్ని గుర్తు చేసుకుంటారు. కానీ రాముడికి కృష్ణుడికి మాత్రమే తిథుల్ని గుర్తు చేస్తూ ఉంటారు. శ్రీరామ నవమి, కృష్ణాష్టమి అని. ఏమిటి దాంట్లో ఉన్నటువంటి విశేషం అని అంటే, ఆ నవమిలో అవతరించాడు. యథార్థంగా నవమి అంటే 9 కదా, అష్టం అంటే 8 కదా. 9 తర్వాత 8, 8 తర్వాత 9 కదా. మరి అప్పుడు రాముడు అష్టమిలో పుట్టి కృష్ణుడు నవమిలో పుట్టాలి. కానీ తిరగబడింది. రాముడు నవమిలో పుట్టాడు, కృష్ణుడు అష్టమిలో అవతరించాడు. కారణం ఏమిటి అంటే, వారు అవతరించినటువంటి ఆ తిథి వాళ్ళ గుణాలను తెలియజేస్తుంది. ఎలా తెలియజేస్తోంది? ఇప్పుడు శ్రీరామ నవమి, నవమి అంటే 9 అన్నాం. 9వ ఎక్కం వచ్చా అందరికీ? లెక్కేంటి. 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36. చూడండి, 9 1 9, 9 2 18. 18 అంటే 8 + 1 9, 9 3 27, 7 + 2 9. ఇలా మొత్తం లెక్కేసుకున్నా కూడా మీకు 9 9 9 9 వస్తుంది. అంటే ఇప్పుడు 9 అంటే ఏమిటి? స్థిర సంఖ్య అంటాం మనం. 9ని స్థిర సంఖ్య అంటాం. ఆ నవమిలో అవతరించినటువంటి ఆయనకి స్థిరమైనటువంటి గుణాలు తెలియజేయబడుతున్నాయి. రాముడి యొక్క తత్వం స్థిరమైనది, చాంచల్యం లేదు అందులో. చాలా స్థిరమైనటువంటి దృఢమైనటువంటి నిశ్చయంతో ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య, ఇలా ఒకే స్థితి అలాంటి కలిగినటువంటి వాడు రాముడు. ఆ నవమి అది తెలియజేస్తుంది. ఇక కృష్ణుడు ఉన్నాడు అష్టమి అని. ఆ అష్టమి అని చెప్పబడేటువంటి ఈ తిథిలో పుట్టినటువంటి కృష్ణుడు. అష్టమి అంటే 8వ ఎక్కం. 8 1 8, 8 2 16, 8 3 24. లెక్క ఏంటి చూడండి. 8 వస్తుంది, 16 అంటే 7 వస్తుంది, 24 అంటే 6 వస్తుంది. స్థిరత్వం లేదు, చాంచల్యం. చాంచల్యం ఎక్కువగా కృష్ణుడిలో ఉంటుంది. రాముడిలో స్థిరత్వం ఉంది కనుక ఆ స్థిర సంఖ్యని తెలియజేసే నవమి. అందుకనే మాటి మాటికి శ్రీరామ నవమి 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 అని గుర్తు చేసుకుంటారు. కృష్ణ అష్టమి 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 అని ఎందుకు గుర్తు చేసుకుంటారు? కృష్ణుడు చంచలుడు, స్థిరంగా ఉండడు, ఎవరికి దొరకడు, చిక్కడు, దొరకడు. ఒకవేళ పట్టుకుందాం అనుకుంటే జారిపోవడానికి వెన్న రాసుకుంటాడు ఒంటి మీద. రాముణ్ణి పట్టుకోవడం తేలిక, కానీ కృష్ణుణ్ణి పట్టుకోవడం చాలా కష్టం. కానీ కృష్ణుణ్ణి పట్టుకున్నామంటే మాత్రం అది ఒక అద్భుతం. అలాంటి వాడు కృష్ణుడు. అందుకని అష్టమిని గుర్తు చేస్తారు ఎక్కువగా అందరూ కూడా, ఆ కృష్ణాష్టమి. సరే, మొత్తం మీద ఈ యమునా నదిని దాటి ఆయన వెళ్ళాడు. ఆ పాపను అక్కడ ఉంచాడు, మళ్ళీ తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత లోపలికి ఎప్పుడైతే ప్రవేశించాడో వెంటనే అంతా మాయాబజార్. మళ్ళీ తలుపులన్నీ తాము పడిపోయాయి, తాళాలు పడిపోయాయి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈ సంఖ్యలు వచ్చి పట్టుకున్నాయి. పాపని కింద పెట్టేశాడు. ఆ దేవకి దేవి చూసింది, చాలా దుఃఖపడింది, ఒక పక్క ఆనందపడింది. ఎందుకు? తన యొక్క అష్టమ గర్భం రక్షింపబడింది అని. కానీ పాప చంపబడుతుందని దుఃఖపడింది. ఈ చిన్న పిల్ల అమాయకమైనటువంటి పాప చనిపోతుంది అని బెంగపడింది. సరే, మొత్తం మీద ఆ శయ్యం మీద ఉంచాడు. ఆయన ఆనందించాడు. వెంటనే బయట ఉన్నటువంటి కాపలా వారందరూ కూడా నిద్రలో నుంచి లేచినట్లు లేచారు. లేచేటప్పటికి పాప ఏడవడం మొదలుపెట్టింది.
ఇదంతా ముందు ప్లాన్ కదా. మరి ఏడవటం మొదలుపెట్టి క్యారమని ఏడుస్తూ ఉండేటప్పటికీ ఒక్కసారి వెంటనే అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ చూశారే, పుట్టింది పుట్టింది సంతానం పుట్టింది సంతానం పుట్టింది అన్నారు. పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళారు. కంసుడికి చెప్పారు ఈ వార్తని. ఎప్పుడైతే ఈ కంసుడికి ఈ వార్త చెప్పారో ఒక్కసారి నిద్రిస్తున్నటువంటి వాడు అదిరిపడి లేచాడు. అయ్యా దేవకి ప్రసవించింది అన్నారు వీళ్ళంతే. ఒక్కసారి ఉలిక్కిపడి ఎగిరిపడి లేచాడు. పాపం లేచి లేవడంతోనే అతని జుట్టంతా కూడాను విరబోసుకొని ఉన్నాడు. ఆ విరబోసుకున్నటువంటి తాను తొట్టుపడుతూ ఒకసారి అలా తూలిపోతూ పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఈ శిశువు నా మృత్యువు నా మృత్యువు నా మృత్యువు అనుకుంటూ వచ్చాడు. సూతిగా గృహానికి పరిగెట్టుకు వచ్చాడు. ఎప్పుడైతే ఈ కంసుణ్ణి చూసిందో దేవకి వణికిపోయింది. పాపం గజగజ వణికిపోయింది. వణికిపోతూ అన్నది, అయ్యా నాకు పుట్టింది ఆడపిల్ల, నీ మేనకోడలు అన్నది. ఆడపిల్ల పెట్టింది, ఆడది గనక ఇదిగో నేను ఆడదాన్నే నిన్ను కోరుకుంటున్నాను, ఈ పాపను చంపకు, పుట్టింది కూడా ఆడపిల్ల గనక ఆడపిల్ల నీకేం శత్రువు అవుతుంది అన్నాడు. కనుక ఈవిడేమి చేయదు, నువ్వు ఇప్పటికే నా పుత్రులందరినీ చంపావు, ఈ ఒక్కదాన్నైనా నాకు అనుగ్రహించు అంటూ బోర్న ఏడవటం ప్రారంభించింది. నేను నీకు చివరి చెల్లెలనయ్యా, నువ్వు నా మీద ఎంతో ప్రీతి చూపించేవాడివి, అలాంటి ప్రీతంతో ఏమైపోయింది నీకు అంటూ బతిమాలుకున్నది పాప. అష్టమ గర్భం నాకు మృత్యువు అని అశరీరవాణి చెప్పింది కనుక ఇదే అష్టమ గర్భం. పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎవరైతే నాకెందుకు, శిశువు అంతే, ఇదిగో ఇచ్చేయి అన్నాడు. తీసుకున్నాడు. తీసుకొని వెళ్ళిపోయి సంహరించడం కోసం వేసి కింద నేలకేసి కొట్టబోయాడు బాబు. ఎప్పుడైతే నేలకేసి కొట్టబోయాడో ఆ పిల్లని వదిలాడో ఆ పిల్లలా ఆకాశంలోకి ఎగిరింది, ఆకాశంలోకి చేరింది. ఆవిడకి అద్భుతమైనటువంటి 16 చేతులు వచ్చేట, చేతులతో ఉన్నటువంటి యోగమాయ దర్శనం ఇచ్చింది. ఆ యోగమాయ దర్శనం పొందాడు వీడు. వెంటనే ఒక్కసారి కంగారు పడ్డాడు. ఇదేమిటి ఈ పిల్ల కదా, ఈ యోగమాయ వచ్చిందేంటి, ఆశ్చర్యపోయాడు తాను. సరే వెంటనే అన్నది ఆ పిల్ల అన్నది, ఆ యోగమాయ అన్నది, ఒరే మూర్ఖుడా, ఆడపిల్లని నన్ను చంపితే నీకేమిటి ప్రయోజనం అన్నది. నన్ను చంపడం వల్ల నీకేంటి ప్రయోజనం? నిన్ను చంపడం కోసం పూర్వమే ఒక అతను పుట్టి ఉన్నాడు నీకోసం, నువ్వేం కంగారు పడకు. నీకోసం చంపడానికి సిద్ధంగా పుట్టి ఉన్నాడయా నీకోసం ఒక చోట, కంగారు పడకు, నన్ను చంపితే నీకేం ప్రయోజనం లేదు అని ఆమె వెళ్ళిపోయింది. ఆమెడ అనేక రకాల నామాలతో కీర్తింపబడుతుందని యోగమాయ గురించి ఇంతకుముందు చెప్పినట్లే మళ్ళీ ఒకసారి చెప్పారు. సరే మొత్తం మీద ఆశ్చర్యపడ్డాడు కంసుడు. ఇదేమిటి, ఆడపిల్ల పుట్టింది, అశరీరవాణి కూడా అబద్ధం చెప్పిందా అనుకున్నాడు. ఇంత అబద్ధమా, ఇంత మోసమా, నాకు అర్థం కాలేదు. అరే నేను అనవసరంగా నా చెల్లెలకి కష్టం కలిగించాను, నా బావకి కష్టం కలిగించాను అని అప్పుడు మళ్ళీ కొద్దిగా జ్ఞానోదయం కలిగింది. ఆ జ్ఞానోదయం కలిగి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఆ దేవకి కాళ్ళ మీద పడ్డాడు. చీచి రాక్షసుడైనటువంటి వాడిని నేను, రాక్షసుడైనటువంటి వాడు స్వయంగా తన సంతానాన్ని కూడా హింసించుకుంటాడు. అలాగే నేను రాక్షసుడినయ్యి నీ సోదరి అయినటువంటి నీ యొక్క సంతానాన్ని నేనంతా కూడా నాశనం చేశాను, మహాపాపాత్ముణ్ణి నేను కూడా ఇలాంటి చావునే చస్తానేమో అని భయపడుతున్నాను అన్నాడు. చాలా నిర్దయగా చంపేశానమ్మా, నేను క్రూరుణ్ణి, నిజంగా నేను అలా అనుకోలేదు, అశరీరవాణి మాటలు నమ్మాను, కానీ అశరీరవాణి కూడా అబద్ధం చెప్తుందని ఇవాళ తెలుసుకున్నాను నేను అన్నాడు. నేను చేసింది యథార్థంగా బ్రహ్మహత్య పాతకంతో సమానమైనది. ఈ పనికి ఏ లోకము కూడా నాకు లభించదు, పిశాచి జన్మ తప్ప అన్నాడు. అయ్యయ్యో, మానవులే కాదు దైవం కూడా అసత్యం పలుకుతుంది అని నేను ఇవాళ తెలుసుకున్నాను అన్నాడు. ఇంతకాలం మానవులే అబద్ధం చెప్తారనుకున్నాను, అశరీరవాణి చెప్పింది అంటే దైవమే అబద్ధం చెప్పింది కదా అని భావిస్తున్నాను. నా యొక్క ఈ దుష్టమైనటువంటి కార్యానికి క్షమించు అన్నాడు. దుఃఖపడకు అన్నాడు.
అంటూ ఆవిడ యొక్క కళ్ళు నీళ్లు తుడవడానికి ప్రయత్నం చేశాడు. దైవాధీనం. అప్పుడు ఆవిడకి వేదాంతం చెప్పడం ప్రారంభించాడు. అమ్మా, దైవాధీనమై ఉంటారు లోకంలో ఉండేటువంటి ప్రాణులందరూ కూడా. అలా ఉండేటువంటి జీవకోటి ఎప్పుడూ ఒక చోట ఉండదు కదా, పుడతారు పోతారు, ఎవరికైనా పుట్టుక తప్పదు, చావు తప్పదు. కనుక అలా ఉండేటువంటి వాళ్ళు ఈ జీవులు. అంతేకాకుండా సర్వజీవులు కూడాను దైవాధీనాలయే తమ యొక్క పూర్వం చేసుకున్నటువంటి కర్మ ఫలంగా లోకంలో సుఖదుఖాలు అనుభవిస్తారు. ఈవేళ నీకు వచ్చినటువంటి ఈ దుఃఖం నువ్వు క్రితం జన్మలో చేసుకున్న పాప ఫలం కావచ్చు అన్నాడు. వాడు చంపేసి అందరినీ పాప ఫలం కావచ్చు అన్నాడు. అందుకోసం నీ పుత్రుల యొక్క కోసం అని చెప్పి నువ్వు దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు, ఏడవకు అని మీ ఇద్దరిని కూడా నేను వదిలేస్తాను. మిమ్మల్ని అనవసరంగా నేను కారాగారంలో బంధించాను, అది ఇదంతా నారదుడు చేశాడన్నాడు. నారదుడే కనుక చెప్పకపోతే నేను నీ పిల్లలందరినీ కూడా నీకు ఇచ్చేసి ఉండేవాడిని, ఆ నారదుడు చేశాడు ఈ పనంతా కూడాను అని వాళ్ళ ఇద్దరి కాళ్ళు పట్టుకొని క్షమించమని ప్రార్థించాడు. వాళ్ళిద్దరిని బంధ విముక్తుల్ని చేశాడు, పంపించేశాడు. కానీ పాపం వాళ్ళు మాత్రం ఎంత దుష్కర్మ చేసినా కూడా కంసుడి మీద మాత్రం కోపం తెచ్చుకోకుండా వాళ్ళ యొక్క గృహానికి వెళ్ళిపోయారు, దేవకి వసుదేవులు ఇద్దరు. సరే, ఆ రాత్రి గడిచింది. వీడికి నిద్ర పట్టడం లేదు. అది వెళ్ళిపోతూ ఒక మాట అనేసి వెళ్ళింది ఆ యోగమాయ. ఆ యోగమాయ ఏదో వచ్చింది, నన్ను ఏదో తిట్టింది, పోనీ తిట్లు తిన్నాను, అయిపోయింది. వెళుతూ నా గుండెల్లో ఒక బాంబు వేసేసి వెళ్ళిపోయింది. ఇతనికి నిద్ర పట్టడం లేదు. అక్కడి నుంచి ఇంకా ఉబలాట పడిపోతున్నాడు. ఎవడతను, ఎక్కడ పుట్టాడు, నా మృత్యు ఎక్కడో పుట్టాడు అని చెప్పి వెళ్ళింది, పెరుగుతున్నాడన్నది. ఎక్కడ పుట్టాడని ఆలోచనలో పడ్డాడు. తనొక్కడు ఏమీ చేయలేడు కనుక తన మంత్రులందరినీ పిలిచాడు. ఏమయ్యా, రండి కూర్చోండి అన్నాడు. ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాడు. తన దుఃఖాన్నంతటినీ వెళ్ళగక్కాడు పాపం వాళ్ళ దగ్గర. యోగమాయ వచ్చిందయ్యా, నేను ఆ పిల్లని చంపబోయాను, అష్టమగర్భం కదా, ఎవరైతే ఏమిటి, నాకు మృత్యువు కదా అనుకొని చంపబోయాను. యోగమాయ వచ్చింది, వెళుతూ నీ వినాశకుడు ఒక చోట పుట్టి ఉన్నాడని చెప్పింది. ఎక్కడ పుట్టాడో నాకు తెలియదు, ఎలా తెలుసుకోవాలి అన్నాడు. అనేటప్పటికే మంత్రులు అన్నారు కదా, ఓ భోజరాజా, అదే కనుక నిజమైతే, యథార్థంగా ఇంకొక చోట ఎక్కడో పుట్టాడు అనేటువంటిదే నిజమైతే, ఈవేళే నగరాల్లో కానీ గ్రామాల్లో కానీ జనపదాల్లో కానీ ఉండేటువంటి 10 రోజులలోపు పుట్టినటువంటి శిశువులందరినీ చంపించేస్తా ఉన్నారు. 10 రోజుల్లోపు పుట్టినటువంటి పిల్లలందరినీ చంపించేస్తా ఉన్నారు. అయినా నువ్వు భయపడతావేంటున్నా, ఎందుకు అలా వణిగిపోతావు? నీకు భయం ఏమిటి? నువ్వు ఎంత పరాక్రమాలు కలిగినటువంటి వాడు నీకు తెలుసునా? నువ్వు ఒక్కసారి గర్జిస్తే దుర్బలులైనటువంటి దేవతలు కూడా నీ దగ్గర లేకుండా పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోతారయ్యా. నీకు భయపడిపోయామని అందరూ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తారే, నీ దగ్గర దోషులొగ్గి నిలబడతారే. అలాంటి వాళ్ళు యుద్ధరంగంలో కాకుండా బయట అనేక రకాల బీరాలు పలుకుతారు. నీ ఎదురుకొస్తే ఇలా ఉంటారు, బయటకు వెళ్ళిపోతే ఇంకో రకంగా ఉంటారు. వాళ్ళు నిర్భయమైనటువంటి ప్రదేశంలో ఆ శూరత్వాన్ని చూపించేటువంటి వాళ్ళు దేవతలు. వాళ్ళకి నువ్వు భయపడవలసిన అవసరం ఏంటి, నీకు ఏ భయం లేదు అన్నాడు. అంటూ ఆ దేవతల యొక్క లక్షణాలు చెప్తున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నేను ఎలా భయపడతారు, ఎలాంటి స్థితి అని చెప్తూ, రహోజుషా కిం హరిణ శంభునా వా వనౌకస కిం ఇంద్రేణ అల్పవీర్యేణ బ్రహ్మణా వా తపస్యత అన్నాడు. నారాయణుడి గురించి నువ్వు భయపడతావా? అరే, నారాయణుడు ఎప్పుడు కూడా రహస్యంగా అంతఃకరణంలో ఉంటాడు కదా, అంతర్యామి అని చెప్పుకుంటూ లోపల ఉంటాడు. అతను బయటికి ఎప్పుడు రాడు, ఎవరికి కనిపించాడు. ఎవరైనా కనిపిస్తే చంపేస్తారేమో అని భయం ఆయనకి అన్నాడు. అందుకని ఎవరికి కనిపించడు అతను అన్నాడు. అలా కనిపించడు అని చెప్పినటువంటి వాడు ఇంకా శివుడు అంటావు. శివుడికి ఏముంది, ఆయన వనౌకస, ఆయన వనాల్లో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు కూడాను ఆ
పులి చర్మం జింక చర్మంతో తొడుక్కుంటాడు, ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ఆయన తిరుగుతుంటాడు వనాల్లో, అతని వల్ల నీకేమిటి బెంగ, పరాక్రమవంతుడివి కదా కంస అన్నాడు. ఇక ఇంద్రుడు అంటావు, సరే సరి, ఎవ్వరు చెప్పక్కర్లేదు. ఆ ఉన్నటువంటి ఎప్పుడు హీన వీర్యుడై ఉంటాడు. ఆ వీర్యం అనేటువంటి హీనంగా ఉంటుంది, వాడి బలమే తక్కువ. నీ ముందుకు వస్తే భయపడిపోతారు, దోషులొగ్గుతారు, ఇవన్నీ చేస్తారు కదా కంస అన్నాడు. ఇక బ్రహ్మగారు అంటావా, ఆయన ఎప్పుడు తపస్సులోనే ఉంటాడు, ఆయన ఎవ్వడికి ఏమి అపకారం చేయడు, యుద్ధం అంటే ముందుకు వెళ్ళడు, హాయిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. వీళ్ళలో ఎవరి వల్ల నీకు భయం, ఎందుకు భయపడుతున్నావు నువ్వు అన్నాడు. అని ఇక దేవతల్ని మాత్రం అయినప్పటికీ నిజంగా యథార్థంగా వాళ్ళు మాత్రం నేనేం చేయలేరు, అయినా కూడా వాళ్ళని ఉపేక్షించకూడదు. అందువల్ల వాళ్ళ యొక్క మూలం ఏదైతే ఉందో ఆ మూలాన్ని అంతటినీ కూడాను పెకిలించేస్తాం, ఆజ్ఞ ఇవ్వవయ్యా అన్నారు. లోకంలో ఎప్పుడైనా సరే రోగం అనేటువంటి దాన్ని మొదటగానే గుర్తించి మందు వేయకపోతే అదేమవుతుంది, శరీరం అంతా వ్యాపిస్తుంది. ఆ శరీరం అంతా వ్యాపించిన తర్వాత ఇంకా వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళినా ప్రయోజనం లేదు, పనికిరాదు పొమ్మంటాడు వాడు. అందువల్ల ఇంద్రియాల్ని మొట్టమొదటే నిగ్రహించకపోతే వాటిని నిగ్రహించడం అనేటువంటిది అంత తేలికైన విషయం కాదు. ముందు నుంచే ఇంద్రియాలని నిగ్రహించుకుంటూ వస్తే తాను అద్భుతమైనటువంటి ఫలాన్ని పొందగలుగుతాడు. అదే తాను కనుక నిగ్రహించలేదు ఇంద్రియాలని, చాలా అవస్థలు పడతాడు, ఆ ఇంద్రియాల చేత అనేక రకాల నష్టాలు పడతాడు. అలాగే శత్రువైనటువంటి వాడిని కూడా ముందుగానే మనం నిగ్రహించాలి. నిగ్రహించలేదనుకో దానివల్ల చాలా మేకై కూర్చుంటాడు, అతని వల్ల చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అన్నాడు. అందుకని మాకు తోచిన విషయం చెప్తున్నాం విను అని వీళ్ళు చెప్పారు మంత్రులు. ఏమిటిటా అది అంటే, మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మ సనాతనః తస్య చ బ్రహ్మ గో విప్రాహ తపో యజ్ఞాస దక్షిణాః అన్నాడు. వీళ్ళు చెప్తున్నారు, చూడండి, రాక్షస మంత్రులు చెప్తున్నారు ఈ విషయాన్ని. ఏమిటిటా, మూలం హి విష్ణుర్దేవానాం, దేవతలందరికీ కూడా మూలమైనటువంటి వాడు విష్ణువు. అనాది సిద్ధమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మం ఎక్కడైతే ఉంటుందో ఆ ధర్మం ఉన్న చోటనే అతను ఉంటాడు. ఎత్ర ధర్మ సనాతనః, ఆ ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటాడు. ఆ ధర్మం ఎక్కడ ఉంటుంది? వేదం, గోవులు, బ్రాహ్మణులు, వారు తాపసికులైనటువంటి తపస్సంపన్నులు, అలాగే దక్షిణలతో కూడినటువంటి యజ్ఞాలు, ఇవన్నీ నారాయణుడి యొక్క స్థానాలు. కనుక ఆ ధర్మానికి మూలాలు అన్నమాట. ఇవన్నీ ధర్మానికి మూలాలు, ఆ ధర్మానికి మూలమైనటువంటి పరమాత్మ యొక్క స్థానాలు. కనుక బ్రాహ్మణులు, గోవులు, వేదాలు, తపస్సు, సత్యం, దమం, శమం, అలాగే శ్రద్ధ, దయ, సహనం, యజ్ఞం, ఇవన్నీ కూడా విష్ణువు యొక్క శరీరాలుగా చెప్పబడతాయి. సర్వాంతర్యామిగా ఉన్నాడు పరమాత్మ నారాయణుడు అని చెప్తారు. అలాంటి ఆ నారాయణుడు దైత్యులకి శత్రువు. కనుక ఈ తాపస్సులైనటువంటి వాళ్ళందరినీ కూడాను హింసిస్తే, మనం ప్రత్యక్షంగా విష్ణువు దగ్గరికి వెళ్ళి నాశనం చేయక్కర్లేదు, వీళ్ళందరినీ నాశనం చేస్తే విష్ణువుని నాశనం చేసినట్లే అన్నాడు. అంతకన్నా గొప్ప ఉపాయం ఏంటి అన్నారు వీళ్ళు. శుకుడు అంటున్నాడు, ఏదో మన వాళ్ళు చిన్న సామెత చెప్తారు చూడండి, ఇది పోయే కాలం వస్తే వినాశకాలే విపరీత బుద్ధి, ఆ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా కాలపాశం చేత బద్ధుడైనటువంటి వాడు, దుర్మతి అయినటువంటి వాడు, దైత్యుడైనటువంటి కంసుడు ఇలా మంత్రులతో ఆలోచించాడయా అని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నారు. బ్రాహ్మణుల యొక్క వధ మాత్రమే దీనికి ఉపాయం అని తలంచి ఇతరులని
హింసించడంలో బాగా నేర్పరులైనటువంటి వాళ్ళని, మళ్ళీ ఎన్నుకునేప్పుడు కూడా దయ కలిగిన వాళ్ళని ఎన్నుకోకూడదు, బాగా నేర్పరులై ఉండాలి ఇతరులను హింసించడంలో. అలాంటి వాళ్ళని, అలాగే వాళ్ళు కోరిన రూపాన్ని ధరించగలిగినటువంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళని, సజ్జనులైనటువంటి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే చాలు వాళ్ళని బ్రతకనివ్వకుండా నాశనం చేయగలిగేటువంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళని పంపించన్నాడు అని వీళ్ళు సలహా ఇచ్చారు కంసుడు అని సుఖమహర్షి చెప్తున్నారు పరీక్షిత్తుకి. చెప్తూ ఆయు శ్రియం యశో ధర్మం లోకానాశిషయేవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమ అన్నాడు. నాయనా, సాధువుల్ని గనక బాధ పెడితే అలాంటి వాళ్ళ యొక్క ఆయుష్, సంపద, కీర్తి, ధర్మం, స్వర్గాది ఊర్ధ్వలోకాలు అంటే వాళ్ళు పుణ్యం చేత సంపాదించుకున్నటువంటి ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వర్గాది లోకాలు, శుభాలు, సర్వ విధాలైనటువంటి శ్రేయస్సులు అన్నిటినీ కూడా కోల్పోతారు, అన్నీ నాశనం అయిపోతాయి సాధువుల్ని కనుక దుఃఖ పెడితే. వీళ్ళకి అది తెలియలేదు పాపం. వీళ్ళు తమ యొక్క నాశనానికి తామే బీజాలు పాతుకుంటున్నారు. యథార్థంగా కంసుడు తనని తాను రక్షించుకోవడం కోసం చేస్తున్నది ఏమిటి అంటే తన నాశనానికి తానే దారి కల్పించుకుంటున్నాడు. ఎంత మూర్ఖుడు కదా అనుకున్నారు సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో. సరే, ఇక్కడ వరకు అయింది. ఇక కృష్ణుడు నందుడికి పుత్రుడిగా అవతరించాడు. తెల్లవారింది. తెల్లవారిన తర్వాత యశోదమ్మకి మెలకు వచ్చింది, యోగమాయ ప్రభావం పోయింది. ఎప్పుడైతే యోగమాయ ప్రభావం పోయిందో వెంటనే కేర్మని ఏడుస్తున్నటువంటి పిల్లవాడి శబ్దం వినిపించింది. వినిపించగానే ఒకసారి చూసింది, నాకు కొడుకు పుట్టాడండోయ్ అని గట్టిగా కేకలేసింది. ఎందుకంటే పాపం 60 సంవత్సరాల వృద్ధులైన వాళ్ళకి పుట్టాడు. వాళ్ళు వృద్ధులు, 60 సంవత్సరాల వయస్సు నందుడికి. ఆ సమయంలో పుట్టాడు. ఎంత ఆనందపడిపోయిందో యశోద, చెప్పలేనంత ఆనందపడింది. ఆ ఆనందపడి ఆ పిల్లవాడిని గట్టిగా ఆలింగనం చేసుకుంది. ఆవిడ యొక్క ఆనందానికి అవధలేక తాను తండ్రి అదొక భర్తను పిలిచింది. ఆ భర్త కూడా చూసి మురిసిపోయాడు, ఆనందపడ్డాడు. ఇద్దరు కూడా ఎత్తుకున్నారు, కాలించుకున్నారు, ఎన్నెన్నో రకాలుగా ఆనందాన్ని ప్రకటించారు. చివరికి ఆ పిల్లవాడికి శుద్ధ జలాలతో స్నానం చేయించారు. చేయించి వేదజ్ఞులైనటువంటి వాళ్ళ చేత స్వస్తి వచనాలు చెప్పించారు. చెప్పించి అప్పుడు ఆ పుత్రుడికి జాతకర్మలు అవన్నీ కూడాను చేయించారు. జాతకం వేయించడం ఇవన్నీ కూడా సమయానుకూలంగా చేయవలసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయించారు. వెంటనే దేవతలకి, పితృదేవతలకి వీళ్ళందరికీ ఆరాధన చేశారు. చేసి యథావిధిగా ఈ కార్యక్రమాలన్నీ కూడాను విధి విధానంగా జరిపించారు. ఆ తర్వాత ఏం జరిగింది సాయంత్రం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోపాల 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ,
గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.